హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. ఆనియన్ వేస్తున్నానండి. ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి, రెడ్డిష్గా అయ్యే వరకు, మంచి మెరూన్ కలర్ వచ్చేలాగా. తర్వాత అయితే టమాటాలు వేసానండి. టమాటాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెమే వేసాను. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో నేను పసుపు కూడా యాడ్ చేశానండి. పచ్చి పసుపు పేస్ట్ చేసేటప్పుడే వేసుకున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ చికెన్ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని 80% అయితే ఉడికించుకోవాలి. అదైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని కొంచెం సేపు అలా మగ్గనిస్తే ఆ మసాలాలు అనేవి చికెన్లోకి పడతాయండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని అదైతే బాగా కలిపెట్టుకోవాలి. మనకి గ్రేవీ ఎంత అవసరమో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం చిక్కబడేలాగా. చూడండి, గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.